ఇక ఏకాదశ రాశి 11వ రాశి కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాన్ని చూడగా కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. మరి ఏళ్ళనాటి శని యొక్క ఫలితం వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా 14 ఆదాయం 14 వ్యయం, సంపాదించుకున్నదంతా పోయింది. మరి ఇక రాజపూజ్య అవమానాలు, ఇక్కడ 6 రాజపూజ్యం, ఒక్కడి మాత్రమే అవమానం. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన ఫలితమే. వీరికి చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి, ఖర్చు అయినా పర్వాలేదు, అయినా కానీ పేరు ప్రతిష్టలకు మాత్రం ఎక్కడ డోకా ఉండదు. కానీ రూపాయి మాత్రం నిలవదు. ఎందుకంటే తృతీయంలో బృహస్పతి, ఇప్పుడు చతుర్థానికి అర్ధాష్టమ బృహస్పతి అవుతాడు. ద్వితీయంలో రాహు ఉంటాడు. రాహు ఉండడం చేత సంపాదించుకున్నది మొత్తం కూడా పోతుంది. మొత్తం పోయినా కానీ రాజయోగం కానీ వీరికి చేయాల్సిన నియమం ఏమిటి అని అంటే, వీరికి మాత్రము ఇందాక స్థిరాస్తులు పోగేయండి అని చెప్పాను కదా, అది వీరికి ఇంకెక్కువ, అందరికంటే ఎక్కువ వర్తించడానికి అవకాశం. మీరు అప్పు చేసైనా లోన్లు తీసైనా మంచి ఇల్లు కొనండి, ఒక ప్లాట్ కొనండి, ఒక మంచి భూమి కొనండి. వీరికి ఎక్కువగా వర్తిస్తుంది, ఖచ్చితంగా ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే ఆదాయం 14 వ్యయం ఉంది. మరి ఆ విధమైన స్థితిలో వీరికి ఇట్లా వర్తించడానికి అవకాశం. ఇంకొక అంశం ఏంటంటే, రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వీరికి మాత్రం రాజకీయ పరంగా రికమెండ్ చేయడం పనికిరాదు. అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసినటువంటి కేర్లెస్ చేత వీరు ఇబ్బందులు ఫేస్ అవుతారు. చేయాల్సింది ఏమిటి అని అంటే, నియమము మీ యొక్క అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకోవడానికి అవకాశము. కనుక మీరు ఆ విధమైన దృష్టితో ఉండండి. మీరు ఎక్కువ కొంత మీకు అగుపడ్డ టెస్ట్లో కొంతనే వచ్చింది కదా, నాకు కొంత సింటమ్సే ఉన్నాయి కదా, ఏమీ కాదనుకుంటే దాదే మీకు ఇబ్బందులు ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మీరు చేయాల్సిన నియమం కూడా, వీరు రావి చెట్టుతో కూడుకున్న ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. ఎక్కడైనా దొరుకుతుంది రావి చెట్టుతో కూడుకున్న ఆంజనేయ స్వామి. పూర్వకాలంలో రావి చెట్టు, ఖచ్చితంగా రావి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పెట్టేవారు. లేకుంటే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఎక్కడ చేస్తే అక్కడ రావి చెట్టు ఉండేది. కనుక ఆ విధమైనటువంటి అశ్వత్థ వృత్తంతో పాటు, వృక్షంతో పాటు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. చాలా అద్భుతమైన సత్ఫలితాలు పొందుతారు.